ఈవెంట్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. ఎప్పుడైనా ఏ కేసునైనా మనం ఒక వైపు నుంచి చూడకూడదు, రెండు వైపుల నుంచి చూస్తేనే మనకు వాస్తవాలు మన ముందుకు వస్తాయి. ఇప్పుడు తను వచ్చి మన ముందు తన కేసునైతే మన ముందు పెట్టింది, అసలు ఆ అబ్బాయి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, అసలు యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏంటి అన్న విషయం మనం అతనితో కూడా మాట్లాడితే మనకి కంప్లీట్గా మనము న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంది. మన కేసు పరిపూర్ణంగా అర్థమవుతుంది. రైట్. ఏమా ఫోన్ చేద్దామా మరి మీ తమ్ముడికి? ఓకే మ్యామ్, చేద్దాం. ఓకే, ఒకసారి కాల్ చేయి మరి. హలో హలో అక్క, చెప్పురా. ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను. ఏంటక్క ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, చాలా రోజులు ఏం చేస్తున్నా. నాకు తెలుసు అక్క నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తవు. ఎందుకు ఎత్తాను? డబ్బులు అడుగుతానని కదా. అది తెలుసు కదా విషయం. మరి సరే ఇప్పుడు ఏమైంది డబ్బులు ఈ నెల? నేను చెప్పాను కదరా నేను ఇవ్వను అని చెప్పి. అక్క అట్లా అంటే ఎట్టక్క, ఇప్పుడు డబ్బులు నువ్వు పంపించకపోతే ఎట్లా చెప్పు, ఎట్లా బతకాలి నేను? మరి నేను ఎట్లా బతకాలిరా? నేను జీవితాంతం నీకే పంపించేసుకుంటుంటే మరి నేను నా పాప ఎట్లా బతకాలి? సడన్గా ఏంటి చేంజ్ ఏంటి నీలో? నాలో చేంజ్ ఏం లేదు. నేను చెప్తూనే ఉన్నాను కదా నీకు, నేను పంపించను అని చెప్పి. నువ్వే కదా నన్ను ఇంతగా ఇది చేస్తున్నావు. నువ్వు ఊరికే ప్రాబ్లం పెద్ద చేస్తున్నావు. ఇప్పుడు అమ్మ నీ దగ్గరే కదా ఉంది. అవును ఉంది. అమ్మ నీ దగ్గరే పెట్టుకో. అమ్మ నా దగ్గరే ఉంటుందిలే. నీకు అమ్మొద్దు ఎవరొద్దు. నీకు నీ భార్య నీ పిల్లలు ఉంటే చాలు. నీకు అక్క వద్దు, అమ్మొద్దు, ఎవరొద్దు. డబ్బులు మాత్రం కావాలి, ఇంకోటి ఏం వద్దు నీకు. అక్క నేను చిన్నగా మాట్లాడుతున్నానని చెప్పి నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నువ్వు చిన్నగా ఏం మాట్లాడట్లేదు. చిన్నగా మాట్లాడితే నేనెందుకు మాట్లాడతాను ఇట్లా? నువ్వు ఎంత పెద్దగా మాట్లాడుతున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు కదా. చాలు చెప్తా. ఏం చెప్తావు? చెప్తా, నీకు తెలుస్తుంది. ఉండు, రేపు తెలుస్తుంది. అదేనా ఏం చెప్తావు? ఇదే కదా ఇట్లా బెదిరింపులే ఇస్తున్నావు కదా నాకు. నిన్ను అది ఇది అని చెప్పి ఏం చెప్తావు? చిన్నగా చెప్తా అంటే వినట్లేదు కదా నువ్వు. అదే నేనేమంటున్నా, నువ్వు ఏం చెప్తావు అంతగానము? ఇట్లనే కదా నన్ను బెదిరిస్తూ నన్ను ఇంతగా ఇది చేస్తున్నావు, టార్చర్ చేస్తున్నావు. మరి అక్కవు కదా అని చెప్పి చూస్తుంటే నువ్వు డబ్బు లేకుండా. అరే అవునరా, నేను జీవితాంతం నీకే పెట్టానా? మరి నాకు అంటే ఒక జీవితం లేదా? నువ్వు మళ్ళీ అక్క నన్ను కూడా చూడని చెప్తున్నా. నేనేమంటున్నా, నువ్వు అట్లా అక్కవని చూడకుండా ఉంటావని తెలిసే నేను ఇక్కడికి సుమన్ టీవీకి వచ్చాను. అవును వెళ్ళాను. మరి నీతో నాకు భరించలేకపోతున్నాను టార్చర్ ఇది. అక్కడికి వెళ్తే నేను భయపడాలనా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా భయపడవన్న సంగతి నాకు తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. కానీ కొన్ని ఉంటాయి భయపడే లాంటి దగ్గరికి వెళ్తే భయపడతావని తెలుసు. చూడు వింటున్నాను కదా అని చెప్పి నువ్వు చెప్పేదంతా వింటాను అనుకోవద్దు. లీగల్ గా వెళ్ళాను అనుకో, నువ్వే ఇరుక్కుంటావు చెప్తున్నా. సరే నేను ఇరుక్కుంటానో నువ్వే ఇరుక్కుంటావో ఒక్కసారి ఈ మేడం వాళ్ళతో మాట్లాడి. కాదు తమ్ముడు కదా, చిన్నోడు అనుకుంటాను, నాకు అన్ని తెలుసు. నాకు రే నువ్వు చిన్నోడి కాదు, నువ్వు చాలా పెద్దోడి, నాకంటే పెద్దోడి కాబట్టే కదా నువ్వు ఇట్లా చేస్తున్నావు. అది నాకు తెలుసు. మరి నువ్వు బెదిరిస్తున్నావు సుమన్ టీవీకి వెళ్ళి. ఏంట్రా నేను నిన్ను బెదిరిస్తున్నాను అది ఇది అని అంటున్నావు? నేను చిన్నప్పటి నుండి నువ్వు ఇప్పుడు ఏమన్నావు నన్ను, నేను చూసుకుంటాను ఉండు, రేపేళ్ళ నుండి చూసుకుంటానంటావా? అందుకేనా మిమ్మల్ని చిన్నప్పటి నుండి చూసి మీకు పెళ్లిళ్ళు చేసి నేను మీ పెళ్లిళ్ళు అయ్యాక నేను పెళ్లిళ్ళు చేసుకున్నాను చూడు, అక్కడ నా తప్పైంది అసలు. అవును, నాన్న డబ్బులు అయితే కష్టపడేది ఎవరు? కష్టపడితే డబ్బులు వచ్చేది, నాన్న డబ్బులు అక్కడ పెట్టి తీసుకొచ్చేది కాదు. అది సరే నువ్వు కోర్టులో చూసుకుంటా అన్నావు కదా, నువ్వు ఒక్కసారి ఇక్కడ మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి నువ్వు ఎట్లు ఇప్పుడు కోర్టుకి వెళ్దాం ఆడికి వెళ్దాం అని అంటున్నావు. నీకంటే ముందు నేనే వచ్చినా, మరి మాట్లాడు. అక్కడ మాట్లాడే మాటలు ఇక్కడ మాట్లాడు, అప్పుడు నీకు పోయే ధైర్యం వస్తుంది కదా. నువ్వు భయపడే బాబు కాదులే, నువ్వు భయపడతావు అనుకుంటే నేనెందుకు? కరెక్టే, నీ దగ్గర ఏ మిస్టేక్ లేదు, నా దగ్గరే మిస్టేక్ ఉంది. అందుకనే నేను ఇక్కడ సుమన్ టీవీకి వచ్చాను. ఇక్కడ మేడం వాళ్ళతోటి ఒక్కసారి నువ్వు మాట్లాడు. రైట్, ఒక్కసారి మేడం. ఇదిగో చూడు శ్రీనివాస్, నేను ఇక్కడ సుమన్ టీవీలో ఫ్యామిలీ కౌన్సిలర్ని. మా దగ్గరకు వచ్చింది మిసెస్ మీ అక్క. మేడం ఇప్పుడు ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తుంది మేడం? ఏదన్నా మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఫ్యామిలీలో మాట్లాడుకుని సెటిల్ అయ్యేది ఉంటే మా దాకా ఎందుకు వస్తుంది చెప్పు? నువ్వు కూడా మరి కోర్టుకు వెళ్తానంటున్నావు, మరి సొంత అక్క మీద కోర్టుకు వెళ్ళొచ్చా? మరి ఆమె వినట్లే కదా మేడం చెప్పేది, చీట్ చేస్తుంది నన్ను. తన వైపు నుంచి నీకు జరిగిన నష్టము, అన్యాయం ఏంటో చెప్పమ్మా ఒకసారి. మేడం ఇప్పుడు మా నాన్న జాబు మా అక్కకి ఇచ్చారు. ఓకే,
ఇప్పుడు ఆమె హ్యాపీగా సెట్ అయిపోయింది. ఓకే, నా పరిస్థితి ఏంది? నేను ఒక పొలం పెట్టుకుని ఏం చేసుకోగలుగుతా చెప్పండి? అక్కడ 6 ఎకరం పొలం ఉంది, ఆ, అది ఎక్కడో సిటీ బయట ఉంది. అది ఓకే. నేను ఎలా బతకాలి? ఇల్లుంది కదా? ఇల్లు ఉంది, అది ఎంతవరకు వస్తుంది మేడం? అది అసలు మీరేం చేస్తున్నారమ్మా? నేను జాబ్ ట్రై చేస్తున్నా మేడం, రియల్ ఎస్టేట్ చేస్తాను. ఆ, దాంట్లో డబ్బులేం వస్తలేవు నాకు. ఇప్పుడు అవన్నీ కాదు మేడం, నాకు మా నాన్న జాబ్ కావాలి, లేదా ముందు నుంచి ఇస్తున్నట్టు నాకు డబ్బులు ఇవ్వాలి. అసలు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు మా అమ్మ ఏమో ఆమెకే సపోర్ట్, ఇంకా నాకంటే ఎవరున్నారు మేడం? ఇంకా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మీలానే పుట్టింది తను కూడా, కానీ తను మీ బాధ్యతలు మోసింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోలేని పరిస్థితుల్లో మీరుంటే ఆమె జాబ్ చేస్తూ తనను చూసుకుంటూ మిమ్మల్ని కూడా చూడాలి. ఏమన్నా న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించు. మీ భార్య ఏం చేస్తుంటుంది? ఆమె హౌస్ వైఫ్ మేడం. ఆమె హౌస్ వైఫ్, మీరేమో డబ్బులు రాని పనులు చేస్తూ ఉంటారు. అసలు మీ అక్కకి బావకి విడాకులు ఎందుకు అయ్యాయో తెలుసా నీకు? ఏమేదో మిస్టేక్ చేసింది అది, అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు మేడం? ఆయన చాలా మంచోడు. ఆయన చాలా మంచోడు. ఇప్పుడు నువ్వు కూడా చాలా మంచోడివి, అక్క డబ్బులు అడిగేవాడివి, నువ్వు మంచోడివి, భార్య జీతం నాకే కావాలని ఆయన మంచోడే. మధ్యలో చిన్నప్పటి నుంచి మీకోసం చేసింది కదా, త్యాగం చేసిన ఆవిడ మట్టుకు మంచిది కాదు. ఇదే కదా మీరు చెప్పేది? మేడం ఇప్పుడు ఏముంది మేడం, నా జాబ్ నాకు ఇస్తే నేను చూసుకుంటాను కదా మేడం అందరినీ. అలా ఇవ్వటం కుదరదండి, అలా ఇవ్వటం కుదరదు. అప్పుడు ఆ రోజు కంపాషనేట్ గ్రౌండ్స్ కింద ఆ రోజు తను చదువుకుని ఉంది కాబట్టి తనకిచ్చారు ఉద్యోగం. తను కూడా మీకులాగా చిన్నపిల్ల అయ్యుండి ఒకవేళ పెద్దమ్మాయి అయినా చదువు లేకపోతే తనకు వచ్చి ఉండేది కాదు. ఇది చెప్పి నా నోరు మూసేశారు మేడం. ఇది వాస్తవం కాదమ్మా, ఉద్యోగం తీసుకున్నందుకు తను ఏమైనా బాధ్యత వదిలేసింది అడగండి పోని. ఇప్పుడు తను ఉద్యోగం చేసింది బాగుంది, మీ నాన్న ఉద్యోగం తీసుకుంది, చదువుకుని మీరు పెద్ద అయ్యి మీ పెళ్ళిళ్ళు అయ్యే వరకు తను పెళ్లి కూడా చేసుకోలేదు కదా. పోనీ మిమ్మల్ని ఏదో గాలికి వదిలేసినట్టు మాట్లాడతారేంటి మీరు శ్రీనివాస్? పిల్లలు చూసుకోవాలి, నాకు కొడుకు కూతురు, వాళ్ళకి పెరిగి పెద్దది, వాళ్ళకి స్కూల్ కి అలాగా ఖర్చులు అలాగా. ఇప్పుడు ఈమెమో గవర్నమెంట్ జాబ్ చూసుకుని ఆమె హ్యాపీగా ఉంది అక్కడ ఇంట్లో. మా అమ్మ కూడా ఆమెకే సపోర్ట్. నాకంటే ఇంకెవరున్నారు మేడం? నేను చెప్పేదానండి, నేనేమంటున్నానంటే ఆమె చేస్తున్న జాబ్ నాకు ఇస్తే నేను అందరికీ కలిసి చూసుకుంటా. ఏదో ఆమెని ఆమె కూతుర్ని కూడా అందరినీ చూసుకుంటా. కావాలంటే వాళ్ళ కూతురు పెళ్లి కూడా నేనే చేస్తా. ఒకసారి ఆమెకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇవ్వటం అవ్వదు. ఒకసారి మాత్రమే, ఒకసారి ఉద్యోగం ఇస్తారు అంతే. తండ్రి చనిపోయినందుకు కూతురుకో కొడుకో భార్యకో ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఇస్తారు. ఏదో దారి ఉంటుందో లేదు మేడం, మీరు కూడా నన్ను కన్విన్స్ చేస్తారు. కాదు, నేను రెండు మాటలు చెప్తాను నీకు, తర్వాత మాట్లాడేవాళ్ళు తర్వాత మాట్లాడతారు. మీరు ఎప్పటికైనా సరే తన త్యాగాన్ని మీరు అర్థం చేసుకుంటే, తను మీకోసం ఏం చేసిందో ఆలోచిస్తే, కొంచెం ఇవన్నీ కోపాలు తాపాలు ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. కానీ నాకు అర్థమైనంతలో మీరు అలా ఆలోచించలేరు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అంత ఆలోచించే వాళ్ళైతే ఇక్కడ దాకా మా దాకా రాదు ఈ విషయం. పైగా నీవు పని చేయకుండా ఒక క్రమశిక్షణ లేకుండా అల్లరి చిల్లరగా ఉంటే నీ మనసు కూడా అలాగే ఉంటుంది. తన జీవితం ఏంటి అని ఆలోచించకుండా మీకోసం బతికింది. చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోవటం రాదు, అర్థమైతేనే మీరు విలువ ఇవ్వగలుగుతారు. సరే, మీకు మాలాంటి వాళ్ళ మాటలు మీకు నచ్చకపోయినా అర్థం కాకపోయినా చట్టం తన పని తను చూసుకుంటుంది. చట్టం గురించి మాట్లాడడానికి మన లాయర్ మేడం ఉన్నారు, ఆవిడతో కూడా మీరు మాట్లాడండి. అప్పుడు మనం మళ్ళీ ఫైనల్ గా మాట్లాడుకుందాం. శ్రీనివాస్, లాయర్ వెంకటేశ్వర్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడేటప్పుడు మీ సిస్టర్తోని కోర్టులో చూసుకుందాం అన్నారు కదా, ఏం కేసులు వేయాలనుకుంటున్నారండి మీ సిస్టర్ మీద? మీరు దాని విషయంలో కేసు వేస్తారా? అంతే కదా, ట్రై చేయండి అది. మీరు ఒకటి అదే అందుకనే మీరు చక్కగా మీ అక్క జాబ్ మీకు కావాలని కోర్టులో కేసు వేసి దాన్ని ట్రై చేయండి. అది ఫస్ట్ థింగ్, బాగానే ఉంది. అయితే మీ మీద ఏమి కేసులు వేయొచ్చు అన్నది నేను చెప్తాను. అదే ఏముంటుందో చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మీ సిస్టర్కి ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మీ నాన్నగారు జాబ్ రావడం కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఆవిడకి ఆ జాబ్ వచ్చింది. ఆమె వచ్చిన జాబ్ని ఆమె ఏమాత్రం కూడా దుర్వినియోగం చేసుకోలేదు. మిమ్మల్ని, ఆ చిన్న వయసులో ఉన్న మిమ్మల్ని పెంచింది, ఇంటి బాధ్యతనంతా తను తీసుకుంది, మీ ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా చేసి ఆ తర్వాత తను చేసుకొని
ఆఖరికి పెళ్ళి అయిన తర్వాత కూడా తనకు ఒక కూతురు పుట్టేంత మటుకు కూడా మీకు ఆ శాలరీ ఇస్తూనే పోయింది. ఇప్పుడు అసలు విషయం మీరు తెలుసుకోవాలి. ఆమె భర్త ఎందుకు వదిలి వెళ్ళిపోయాడో నీకు తెలుసా అని మేడం అడిగితే ఆమె ఏదో పని చేసి ఉంటుంది, అందుకే వదిలి వెళ్ళిపోయాడు, మా బావ చాలా మంచి వాడు అని చెప్పి మీరు అన్నారు. ఎంత దురదృష్టకరం అండి. మీరు ఈ రోజు మటుకు ఆ బావ ఎందుకు వెళ్ళిపోయాడు అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఊహించుకుంటున్నారు ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి. మీకు జీతం ఇచ్చి అంటే తన కుటుంబాన్ని విస్మరించి తన బాధ్యతలు విస్మరించి పుట్టింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న భార్య నాకు అవసరం లేదు, నా కూతుర్ని కూడా చూసుకోవాలి కదా అనేటటువంటి ఒక బాధతోని ఆ భర్త అనేటటువంటి వాడు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడండి. మీ గురించి తన వైవాహిక జీవితం కూడా ఆమె త్యాగం చేసింది. ఇది ఫస్ట్ పాయింట్. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కోర్టులో కేసు కానీ వేస్తే నా జాబ్ నాకు కావాలని చెప్పి మీరు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం 1% కూడా లేదు. ఇంకా నెక్స్ట్ థింగ్, మీరు మీ అక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. డోంట్ టాక్ అబౌట్ హర్ క్యారెక్టర్. మీరు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కానీ చేస్తే బాగుండదు. వింటున్నారా శ్రీనివాస్? మేడం మీకు తెలుసా నాకు తెలుసా మేడం మా అక్క గురించి? అది ఏం తెలుసు నీకు? ఇప్పుడు మా బావ కరెక్ట్ అని నాకు తెలుసు. అది ఏం మీ బావ కరెక్ట్ అన్నది నాకు అక్కర్లేదు. మీ అక్క క్యారెక్టర్ మంచిది కాదు అన్నది కావాలి. ఏం తెలుసు మీకు అని అడుగుతున్నా నేను. చిన్నప్పటి నుంచి పెరిగిన నాకు తెలుసా? అది ఏం తెలుసు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్ డూ యు నో అబౌట్ హర్ క్యారెక్టర్ ప్లీజ్? మా అక్క కరెక్ట్ గా ఉంటే మా బావ ఉండేవాడు. ఓహో, అదే మీకు తెలుసు. దాని మీదే మీరు రెండో కేసు వేయండి. నేను రెండో కేసు మీ అక్కకి చెప్తున్నాను. మీ అక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు మీ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయిస్తాం. ఇది రెండో కేసు. ఇంకా మూడో కేసు విషయానికి వచ్చినప్పుడు మీరు మా ముందే ఫోన్ చేసి మీ అక్కను బెదిరిస్తున్నారు. మీరు ఏమని? జీతం పంపించు, లేకపోతే రేపు నిన్ను చూసుకుంటా నేను అని చెప్పి బెదిరిస్తున్నారు. కనుక దానికి ఆమె ఇంజంక్షన్ సూట్ వేయమని చెప్పేసి మేము అడ్వైజ్ చేస్తున్నాం. ఇంజంక్షన్ సూట్ ఏంటంటే నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ మై పీస్ఫుల్ పొజిషన్. ఇది మేము వేయించేటటువంటి మూడో కేసు. ఇంకా నాలుగో కేసు విషయానికి వచ్చినప్పుడు మీరు మాట్లాడినప్పుడు చెప్తున్నారు నేను ఎలాగ బతకాలండి అంటే, ఆమె ఎలాగ బతుకుతుంది? ఉద్యోగం చేసుకొని బతుకుతుంది. మీరు కూడా అలాగే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతకండి. ఇంకోటి, మీరు బ్రతకడానికి ఆల్రెడీ ఆధారం ఉన్నది. 4 అంతస్తుల బిల్డింగ్లోని 2 అంతస్తులు రెంట్ మీరు తీసుకుంటున్నారు. ఆమెకి డిప్రైవ్ చేశారు. ఆమె రైట్స్ అన్ని డిప్రైవ్ చేసి మీరు అన్ని రైట్స్ ఆమె దోచుకున్నారు. కనుక ఆ ప్రాపర్టీలతో కూడా పార్టిషన్ సూట్ వేయిస్తాం మేము. ఇది మేము వేయించేటటువంటి 4వ కేసు. కనుక బీ కేర్ఫుల్. మీరు ఇంకొక మాట చెప్పారు, ఒక 1/2 ఎకరం పొలం కూడా ఉంది అని చెప్పారు. ఈ ఇల్లు, ఈ 1/2 ఎకరం పొలం కూడా నిజానికి మీ ఫాదర్ యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, అంటే స్వార్జితంతో సంపాదించినటువంటిది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలోని అతను కానీ ఏ డాక్యుమెంటు కానీ చేసి వెళ్ళకపోతే పిల్లలందరికీ భార్యతో సహా, అంటే మీ అమ్మగారితో సహా సమానమైనటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి ఆ 1/2 ఎకరం పొలంలోని ఈ 4 అంతస్తుల బిల్డింగ్లోని కూడా మీ సిస్టర్కి హక్కు ఉంటుంది. కనుక పార్టిషన్ సూట్ వేయిస్తాం. ఇంకొకటి, మీరు తరచూ వీళ్ళని తీసుకొస్తా వాళ్ళని తీసుకొస్తా అని మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కానీ న్యూసెన్స్ చేస్తే దానికి కూడా ఒక క్రిమినల్ కేసు వేస్తాము. సివిల్ డిఫమేషన్ కూడా వేసి ₹1 కోటి డ్యామేజెస్ ఆమె కట్టాలి అని చెప్పేసి 6వ కేసు కూడా వేయిస్తాం. ఈ క్రిమినల్ డిఫమేషన్లోని అలాగే న్యూసెన్స్ కేసులోని జైలుకు పోతారు. అలాగే సివిల్ డిఫమేషన్లో ఆమె ₹1 కోటి మీరు కట్టవలసి ఉంటుంది. అంతేకాదు వేరే అన్ని కేసుల్లోనే ఆమెకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా, అంటే ఇప్పుడు మటుకు అన్ని హక్కులు ఉల్లంఘన జరిగింది, ఆ హక్కులన్నీ కూడా ఆమెకు ఇప్పిస్తాము. ఇప్పుడు మీరు ఏ కేసులు వేయించుకుంటారో ఆ కేసులు వేయించండి. మేము వేయించాల్సినటువంటి కేసులు మేము వేయిస్తాము. అప్పుడు చూడండి మీ సంగతి ఎలా ఉంటుందో. నేను ఒక అడ్వకేట్గా నాకు తెలిసినటువంటి చట్టాన్ని చెప్పాను మీకు. ఈ చట్టం కానీ మీకు నేను చెప్పినటువంటిది అర్థం కానీ అయ్యి ఉంటే మర్యాదగా మీరు కాంప్రమైజ్ అయ్యి సామరస్యంగా మీరు ఆమెకు ఒక ప్రేమ ఆప్యాయత పంచడానికి ట్రై చేయండి. కానీ ఆమె జీతంలోని భాగం తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. వీలైతే అప్పుడో ఇప్పుడో అక్కగారికి ఇంత పసుపు కుంకుమలు పెట్టి మీ సంస్కారాన్ని ప్రదర్శించుకోండి. అంతేగాని ఇట్లా బెదిరించి ఇవన్నీ చేస్తే ఇదేం పూర్వకాలం కాదు. ఇది సుమన్ టీవీలోని లీగల్ అడ్వైజ్ లాంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఏ విక్టిమ్స్కైనా కూడా చట్టపరమైనటువంటి అవగాహన కలిగిస్తాము, అలాగే కౌన్సిలింగ్ చేస్తాము, అలాగే వారికి కావాల్సినటువంటి అవసరమైతే రిలీఫ్ కూడా ఇప్పిస్తామన్న సంగతి మర్చిపోవద్దు. మీ అక్కకి ఎవ్వరూ లేరనుకోవద్దు, మేమున్నాం. ఆ విషయాన్ని మీరు విస్మరించొద్దు. ఎంత బాగా చెప్పారమ్మా చట్టం గురించి మరిన్ని విషయాలు. శ్రీనివాస్,
మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పబోయే సమాధానాన్ని బట్టి అర్థమవుతుంది నాకు. మేడం ఆమెకి నేను పెళ్ళైన కొత్తలోనే చెప్పారు భాగం కావాలన్నా స్థలంలో కావాలంటే ఏం వద్దని చెప్పింది. మరి ఇప్పుడు ఎలా అడుగుతుంది మేడం ఆమె? మీరు ఎలా తీస్తారు? అలా కాదు, మరి అప్పుడు ఆమె జీతం ఇస్తానని చెప్పిందా? లేదు మేడం, అంటే ఆమె చూసుకుంది అప్పటి నుంచి. కాదు శ్రీనివాస్, ఒక మాట. ఇప్పుడు ఆవిడ నేను నాన్న ఉద్యోగం తీసుకున్నాను కాబట్టి ఆస్తి నాకు వద్దు అని ఆవిడ అనగలిగిన మనిషి, అంతటి త్యాగం చేసే మనిషి. మీరు కానీ ఒక్క క్షణం అక్క నాకు ఉద్యోగం లేదు, నాన్న ఉద్యోగం నీకు వచ్చింది, ఇప్పటిదాకా మమ్మల్ని చూసినందుకు చాలా సంతోషం, ఈ ఆస్తులు నేను తీసుకుంటాను, ఇంకా నీ జీవితం నువ్వు బతుకు అని ఉంటే గనక, ఇప్పుడు 2 ఫ్లోర్లు అద్దె వస్తుంది, 1 ఫ్లోర్లో నువ్వు ఉంటున్నావు అంటే 3 ఫ్లోర్లు నువ్వు అనుభవిస్తూ, 1/2 ఎకరం పొలం కూడా అనుభవిస్తూ ఇంకా తన జీతం తీసుకోవాలనుకోవటం ఎంతవరకు సమంజసము? నాకు తెలిసి నీకు కష్టపడే మనస్తత్వం లేదు. ఇప్పుడు నీకంటే చట్టం తెలియకపోవచ్చు, తెలిసిన మేడం చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి కదా. లాయర్ మేడము నేను చెప్తున్నాము అంటే నీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. మరి ఒక్క క్షణం ఆలోచించమ్మా, ఎందుకు చెప్తాము? ఇప్పుడు నీ మీద మాకేం కక్ష ఉండదు, మీ అక్క మాకు చుట్టం, నువ్వు చుట్టం కాదు అనేది కూడా లేదు కదా. న్యాయం ధర్మం ఆలోచించు ఒక్కసారి. కేవలం నీ మనస్తత్వం బట్టి ఇంతమంది కష్టపడుతున్నారు, అది ఒక్కటి కనుక నువ్వు పునరాలోచించుకుని ఒకసారి కలవమనండి అమ్మా. అప్పుడు మనం ఎంత మాట్లాడినా ఇక్కడ అర్థం కాదు. మరి ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకున్న తర్వాత నీ మనసులో ఉన్న మాట ఏంటో చెప్పమ్మా. మేడం నాకు కొంత టైం కావాలి మేడం గురించి. ఓకే, అంటే మీరు చెప్పింది అర్థమైంది. నాకు వీలున్నప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తాను మేడం ఒకసారి. సరే, మరి మన లాయర్ మేడంతో కూడా ఒకసారి మాట్లాడమ్మా. మీరు టైం తీసుకోండి, తప్పులేదు, ఆలోచించుకోండి. మీరు ఎవరి దగ్గర ఒపీనియన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకోండి. ఒకవేళ మీరు పాజిటివ్గా కానీ రాకపోతే, అంటే చట్టం మీకు కరెక్ట్గా అర్థం కాకపోతే, మేము మీ అక్క తరఫున ఇందాక నేను చెప్పినటువంటి ప్రతి కేసు ఇందాక మాటల్లో చెప్పాము, యాక్షన్లోని మేము కోర్టులో చూపిస్తాము. మనం కోర్టులోనే కలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ చట్టం ఆమె వైపు ఉంది, చట్టం తన పని తను చేసి ఆమెకి న్యాయం చేస్తుంది, ఆమె యొక్క హక్కుల్ని ఆమెకి తిరిగి ఇచ్చేటట్టు చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అది జరగక ముందే మీరిద్దరు, అంటే మీ అక్క మీరు కూర్చొని మంచి ఒక అండర్స్టాండింగ్లోని అర్థం చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఏమంటారు శ్రీనివాస్? సరే మేడం, సరే, మీరు చెప్పినట్టే చేస్తాం మేడం. ఒకసారి వాళ్ళ అక్కతో మాట్లాడతాడు. ఒక్కసారి మీ సిస్టర్తో మాట్లాడతారా? హలో అక్క చెప్పరా. ఒకసారి కలిసి మాట్లాడతాం. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే క్రియేట్ చేసినావు కదా, నేను ఏం చేయలేను. నేను ఇక్కడ వరకు రావడానికి కారణం నువ్వు. నాకేం పరిస్థితి ఇక్కడికి రావడం, నీ వల్ల నేను వచ్చిన. నువ్వు వచ్చి మాట్లాడతా చేస్తా అంటే నేను ఓకే, నాకేం ఇది లేదు. సరే అయింది, అయిపోయింది. ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఓకే 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 శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే పెద్దలిద్దరూ చెప్పిన మాటను మీరు అంగీకరించి కూర్చోడానికి రెడీ అయ్యారు. ఒక్కసారి మీరు కూర్చొని మాట్లాడుకొని మీకు ఏమైనా సందేహాలున్నా కృష్ణకుమారి మేడంను కానీ లేకపోతే వెంకటేశ్వరి గారిని కానీ అడ్వకేట్గా ఎలాంటి సలహాలు కావాలన్నా తీసుకోండి, చక్క సామరస్యంగా ముందుకెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. పద్మ, మాకు అర్థమైనంత వరకు మీ తమ్ముడు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడని నేను అనుకోను అమ్మ. మరి ఒకసారి తమ్ముడు ప్రాబ్లం ఎట్లాగో సాల్వ్ అయింది, మీరు కొన్నాళ్ళు మీ భర్త నుంచి మీరు విడిగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నది లేదు, మీ భర్త కూడా సంతోషంగా ఉన్నాడని అనుకోలేము. ఇప్పుడు వచ్చిందల్లా ఈ ఆర్థికపరమైన విషయాల దగ్గరనే మీరు పుట్టింటినే సపోర్ట్ చేస్తాననే మొండితనం వల్లనే ఇదంతా జరిగింది కదా. మరి మీ భర్తతోటి కూడా ఒకసారి మాట్లాడదామా? అది కూడా పరిష్కరించుకుంటే బాగుంటుంది కదా. నీ ఉద్దేశం ఏంటమ్మా? వీళ్ళ కోసమే కదా మేడం నా భర్తను వదిలేసుకున్నది, నా భర్తతో ఉండడమే నాకు కావాలా? ఇప్పుడు వీళ్ళు అలా చేసి తను వెళ్ళిపోయి నేను ఒంటరిదాన్ని అయిపోతున్నా. నా భర్తతో మీరు ఒక్కసారి మాట్లాడి మమ్మల్ని కలిపితే చాలా బాగుంటుంది మేడం. ఓకే అమ్మా, తప్పకుండా చేస్తాం. తమ్ముడు గురించి అని వస్తే భర్తను కూడా ఆమె భర్తను కావాలనుకుంటుంది. రెండు కుటుంబాలు, రెండు కాపురాలు సర్దు మనకి అంతే కదా కావాల్సింది, అదే కదా. రైట్ అమ్మా. ఒకసారి అతనితో కూడా మాట్లాడి, అతను నాకు తెలిసి ఈ మాట చెప్తే అతను కూడా కరిగిపోతాడు. అతనికి కూతురు చూసుకోవాలని ఉంటుంది, భార్యను చూసుకోవాలని ఉంటుంది. అందుకని 2 కుటుంబాలు
బాగుంటాయి. మన దాకా సుమన్ టీవీ దాకా వచ్చినందుకు. లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉంటే అదే కదా అదే కావాల్సింది. తమ్ముళ్ళలో పరివర్తన, ఆమె కుటుంబం చక్కబడటం, అంతేనమ్మా. ఇంతకంటే కావాల్సింది ఏమి లేదు. అంతేనమ్మా. రైట్. ఓకే అమ్మా, మరి సరేనా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నువ్వైతే ధైర్యంగా ఉండు. ఓకేనా? ఓకే మ్యామ్. రైట్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ.